టెలివిజన్ సూపర్ స్టార్ 'సూర్యగాలి సుధీర్' నటించిన సినిమాలేంటో చూసేద్దామా? సుధీర్ ఫస్ట్ సినిమా వచ్చేసి 'ఆర్య చిత్ర', తర్వాతొచ్చేసి 'రేస్ గుర్రం' ఈ సినిమాలో బానే యాక్ట్ చేశారు. తర్వాతొచ్చేసి 'చెక్కిలి గింత' ఈ సినిమాలో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ ఏసి చాలా బాగా నటించారు. తర్వాత ఫిల్మ్ వచ్చేసి 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి' ఈ సినిమా చాలా బాగుంటుంది. తర్వాతొచ్చేసి 'టైగర్' సినిమా ఈ సినిమా కూడా యావరేజ్‌గా ఆడింది. ఈ సినిమాలో చాలా బాగుంటుంది. తర్వాతొచ్చేసి 'సుప్రీం' సినిమా ఈ సినిమాలో అయితే మంచి క్యామెయో చేశారు. 'వేర్ ఈస్ ద విద్యాబాలన్' అనే సినిమా జస్ట్ యావరేజ్‌గా ఆడింది ఈ సినిమా అయితే. తర్వాతొచ్చేసి 'షేర్' సినిమా ఈ సినిమా అయితే ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో తెలీదు. తర్వాతొచ్చేసి 'సినిమా చూపిస్తావా' ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. తర్వాత 'నేను శైలజ' ఈ సినిమా గిట్ట బ్లాక్ బస్టర్ ఫిల్మ్. తర్వాతొచ్చేసి 'దృశ్య కావ్య' ఈ సినిమా అయితే తెలీదు జస్ట్ యావరేజ్‌గా నిలిచింది. తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్' ఈ సినిమా అయితే సూపర్ హిట్‌గా నిలిచింది. తర్వాత 'బంతిపూల జానకి' ఈ సినిమా అయితే అసలు కట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత వచ్చిన 'సెల్ఫిరాజ్' సినిమా అయితే అసలు పత్తాకే లేదు ఈ సినిమా అయితే. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి 'ఎంసీఏ' ఈ సినిమా అయితే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తర్వాత వచ్చిన ఫిల్మ్ 'నమో వెంకటేష్' ఈ సినిమా అయితే జస్ట్ యావరేజ్‌గా నిలిచింది. నెక్స్ట్ ఫిల్మ్ 'చిత్రగాంధ' ఈ సినిమా అయితే అసలు తెలీదు. వచ్చింది కూడా పోయింది కూడా తెలీదు. తర్వాత 'తీయని కలవో' ఈ సినిమా అయితే స్మాల్ ఫిల్మ్. ఈ సినిమా అయితే ఓకే, ఓకే అనిపించింది. తర్వాత 'ఎందుకో ఏమో' సుధీర్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన సాఫ్ట్‌వేర్ మూవీ సినిమా. ఈ సినిమా అయితే ఓకే, ఓకే అనిపించింది. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి 'త్రీ మంకీస్' ఈ సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఈ సినిమా అయితే సూపర్ హిట్‌గా నిలిచింది. తర్వాత వచ్చేసి 'వాంటెడ్ పండుగాడు' ఈ సినిమా అయితే అసలు పత్తకే లేదు. సుధీర్ మెయిన్ లీడ్‌గా చేసిన 'గరుడ' సినిమా అయితే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి 'కాలింగ్ సహస్ర' ఈ సినిమా అప్డేట్‌లో ఉంది. తర్వాత రీసెంట్‌గా అయితే 'గోట్స్' టీజర్ రిలీజ్ అయిన సినిమా అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. తర్వాత అయితే 'ఐలెట్స్' అని చెప్పేసి సినిమా ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. టెలివిజన్ సూపర్ స్టార్ 'సుడిగాలి సుధీర్' గారి మొత్తం నటించిన సినిమాల ఒక లిస్ట్ ఇదే. సో, ఫైనల్‌గా అయితే తను చాలా ప్రూవ్ చేసుకున్నాడు. ఎక్కడి నుంచో చెక్కడుకు బుల్లితెర నుంచెళ్ళి వెండితెరకెళ్ళిపోయాడు. సూపర్ స్టార్‌గా ఎదిగాడు. తన లైనప్ అయితే చాలా బా అనిపించింది. కాకపోతే ఏంటంటే కొంచెం స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ చేస్తే చాలా చాలా బాగుందనిపిస్తుంది. సో, ఎందుకంటే ఇటు కాడ మనకు చాలా అవసరం కాబట్టి ప్రొడ్యూసర్‌గా లాభం పొందాలి. తను ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్ చేస్తే చాలా చాలా బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు సంబంధించిన ఫిల్మ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే 'సుడిగాలి సుధీర్' అందరికి ఇన్‌స్పిరేషన్. ఫైనల్‌గా సినిమా అంతే.